అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే టాలీవుడ్ మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంతా ఇప్పుడు తమ అప్కమింగ్ మూవీస్తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మిగతా ఆడియన్స్కు కంప్లీట్గా సాటిస్ఫై చేయలేకపోయినా ఫ్యాన్స్కు మాత్రం సినిమా ఓ రేంజ్లో నచ్చేసింది. సింపుల్గా చెప్పాలంటే పండగ చేసుకున్నారు. అయితే పవన్ చేతిలో ఉన్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. పవన్ చిత్రీకరణ పార్ట్ కంప్లీట్ అవగా 2026 సమ్మర్లో రిలీజ్ కానుంది. అయితే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్తో రానుండగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విశ్వంబర, పెద్ది సినిమాలతో సందడి చేయనున్నారు. విశ్వంబర మూవీ సమ్మర్లో రిలీజ్ అవుతుందని ఇటీవల చిరు ప్రకటించగా, చరణ్ పెద్ది సినిమా మార్చి 27వ తేదీన గ్రాండ్గా విడుదల కానున్నట్లు ఆ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. అలా పవన్, చిరు, చరణ్ ముగ్గురు కూడా సమ్మర్లో సందడి చేయనున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి 150 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమా టాక్ బాగుంటే ఇంకా హైప్ క్రియేట్ అయితే కలెక్షన్స్ లెక్క 200 కోట్లకు చేరవచ్చని అంటున్నారు. ఇక విశ్వంబర కూడా అదే రేంజ్ టార్గెట్తో ఉందని తెలుస్తుంది. అదే సమయంలో పెద్ది మూవీకి 350 కోట్లకు పైగా బిజినెస్ జరగనున్నట్లు సమాచారం. కానీ ఆ మూవీ మేకర్స్ మాత్రం బాక్సాఫీస్ వద్ద టార్గెట్ను 600 కోట్లకు పైనే పెట్టుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా 3 సినిమాలు కలిపి భారీగా బిజినెస్ చేయనున్నాయి. ముగ్గురు మెగా హీరోలు కలిసి సమ్మర్లో 1000 కోట్ల బిజినెస్ చేయనున్నారన్నమాట. ఇప్పటికే 3 చిత్రాలపై కూడా ఆడియన్స్లో మంచి అంచనాలున్నాయి. పవన్, చిరు, చరణ్ భారీ హిట్స్ అందుకుంటారని ఆశిస్తున్నారు. కాబట్టి మౌత్ టాక్ పాజిటివ్గా ఉంటే తిరుగులేదు. బిజినెస్కు మించిన వసూలను కలెక్ట్ చేయడం మాత్రం పక్కా.